హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన హృదయం అనే ధననిధిని మంచి ధననిధిగా మనం మలుచుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వస్తాయి ఈ హృదయంలోకి ఘోరమైన వ్యాధి గలదని వాక్యం అంటుంది. కాబట్టి ఈ హృదయంలోకి అప్పుడప్పుడు అలాంటి చెడ్డ విషయాలు, లేకపోతే పరిశుద్ధతకు విరోధమైన విషయాలు, లేకపోతే భక్తికి విరోధమైన విషయాలు మన హృదయంలోనికి వస్తాయి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం. మనం శరీర సంబంధంగా శరీరాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ చెడ్డ విషయాలు మన మనసులోనికి వస్తున్నప్పుడు వాటిని మనము త్యజించాలి. మంచి విషయాల మీద మనసుంచుదుముగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దైవజనుడు పౌలు గారు చెప్తున్న ఒక విషయాన్ని చదవండి. అపోస్తలుల కార్యాలు 21:34. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. లూకాసు వార్త 21. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారము వలనను మందముగా ఉన్నందున, మీ హృదయములు తిండి వలన మత్తు వలన ఐక విచారముల వలన మందముగా ఉన్నందున. అంటే మందముగా ఉండటం అంటే ఏంటి? మందముగా ఉండటం అంటే చురుకుదనం లేకుండా పోవటం. చురుకుదనం మన మనస్సుకి చురుకుదనం అనేది కోల్పోతాం. మనకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఎడ్లని కాడి కడతారు. కాడి కట్టినప్పుడు ఒక ముల్లుగరతో అలా తగిలితే చాలు, చెంగు ఎగురుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అదే ముళ్ళు మరలా అప్పుడప్పుడు రోజు వ్యవసాయం చేసే ప్రతిసారి ఆ ముల్లుగరతో అలా గుచ్చుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ స్పాట్ అంతా మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోయి గుచ్చుతుంటే రక్తం వస్తుంది, కానీ దానికి చురుకుండదు. గుచ్చుతుంటే రక్తం వస్తుంది, కానీ దానికి చురుకు తెలియదు. అంతెందుకు, షుగర్ వచ్చిందనుకో, షుగర్ ఉండే వ్యక్తికి ఏమండి ఎలక ఏలు కొరికిందట, ఆయనకి అర్థం కాల. ఆయనకి షుగర్ వచ్చి ఆ కాలు అనేది మొద్దుబారిపోయింది. మొద్దుబారిపోయి ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ వేశారనుకో, ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ వేస్తారు కదా, అదే మత్తు. ఆ మత్తు అనేది నొప్పి తెలవనీయదు. అట్లాగే మన హృదయం కూడా మందమైపోయిందనుకో, వాక్యపు సురుకుదనం, అరే వాక్యం ఇలా హెచ్చరిస్తుంది, నేనేమి ఇలాగున్నాను, నేను ఇలా సరి చేసుకోవాలి కదా అనే ఆ చురుకుదనం అనేది మనలోంచి తొలగించేస్తుంది. అందుకని వాక్యం ఏముంటుందంటే, హృదయము మత్తు వలన, తిండి వలన, ఐక విచారం వలన మందమైపోతే ఆ దినం అనేది అకస్మాత్తుగా ఒక ఊరు వచ్చి పడ్డట్లుగా వచ్చి పడుతుంది. అకస్మాత్తుగా మీ మీదకి ఒక ఊరిలాగా వచ్చి పడుతుంది. అప్పుడు మీరు
ఆ రాకడ దినములో తప్పించుకోలేరు. ఆ రాకడ దినములో పరిశుద్ధతలో ఉండలేరు. ఆ రాకడ దినంలో ఎత్తబడలేరు. రాకడ దినంలో విడవబడతారు అనేటటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని మన హృదయాలు తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐక్య విచారాల వలన కానీ మందం ఎక్కుతాదేమో. ఇప్పుడు అప్పుడప్పుడు ఏమంటుంటారు తెలుసా, రక్తం ఏమండి, ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందంటారు, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, స్ట్రోక్. దానికి కారణం ఏమని చెప్తారంటే, రక్తం కాస్త చిక్కగా మారింది. రక్తం అనేది కాస్త చిక్కగా మారి ఆ రక్తం అనేది ప్రవహించవలసినంత స్పీడుగా నరాలలోకి వెళ్ళట్ల. ప్రతి నరానికి, ప్రతి పార్టుకి గుండె నుంచి రక్తం వెళ్ళాలి, మరలా గుండెకి రావాలి, మరలా అది బాగవ్వాలి, మరలా వెళ్ళాలి. కాబట్టి ఈ రక్త ప్రసరణ అనేది, రక్తం కాస్త మందమెక్కినప్పుడు అది చిన్న గడ్డ, మనకు కనిపించినటువంటి చిన్న గడ్డలాగా మారి అడ్డుకుంటుంది. అంటే రక్త ప్రసరణకి ఇది అడ్డుకుంటుంది, గోడలాగా. అప్పుడు రక్తం వెళ్ళవలసిన దారిలో వెళ్ళకపోయేసరికి, దానికి అడ్డొచ్చేసరికి మనకి పెయిన్ వస్తుంది. తీసుకెళ్తే స్ట్రోక్ వచ్చింది, ఫస్ట్ టైము, సెకండ్ టైము, తర్వాత అయిపోతారు. కాబట్టి మందమైపోయింది రక్తము. అందుకని డాక్టర్ అది అర్థమైతే వెంటనే పలసబడడానికి ట్యాబ్లెట్ ఇస్తాడు, రక్తం పలసబడడానికి ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్లాగే దేవుని వాక్యం కూడా మన హృదయాలను మందత్వములో నుంచి చురుకుదనంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడలో ఉరి వచ్చినట్టు మన మీదకి వచ్చి పడి, ఆ రాకడలో మనం విడవబడి భయంకరమైన దుర్గతి పాలు కాకున్నట్లుగా మన మనస్సు, మన హృదయము ఎల్లప్పుడూ చురుకుదనముగా ఉండునుగాక. హల్లెలూయా. వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం మనల్ని పురికొల్పుతున్నప్పుడు, వాక్యం మనల్ని సరిచేస్తున్నప్పుడు మనం సరిచేసుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతూ విశ్వాస జీవితంలో పరిశుద్ధత వైపు మనము నడిపించబడుదుముగాక. రెండో మాట, యోహాను సువార్త 13:2 చదవండి. వారు భోజనము చేయుచుండగా అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, కీర్తనలో నేను మీ మీద దృష్టి నిలుపుతాను, మీకు ఆలోచన చెప్తాను, మీరు నడవలసిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుని వాక్యంలో కీర్తనకారుడు దావీదు అంటారు. తన కీర్తనలో రాశారు, నేను మీ మీద దృష్టి నిలిపి, నేను మీకు ఆలోచన చెప్పి, మీరు నడవలసిన చక్కని మార్గములో, యథార్థమైన మార్గములో, పవిత్రమైన మార్గములో, నీతి మార్గములో నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. అయితే ఇక్కడేముందంటే, అంతకు ముందే యోధా ఇస్కరియోతు హృదయములో అపవాది ఆలోచన పుట్టించాడు. అంటే దేవుడు ఆలోచన పుట్టిస్తుంటాడు, కానీ అపవాది కూడా అప్పుడప్పుడు వాడు కూడా ఆలోచన పుట్టిస్తుంటాడు. అంటే దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. కొన్నిసార్లు ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఏమన్నా అన్యజనుడా, పరాయోడా? వచ్చాడు కదా యేసుప్రభు దగ్గరికి శిష్యులతో పాటు. 12 మందిలో ఒకడు కదా అతను కూడా. 12 మందిలో ఒకడయుండి యేసయ్య బోధలు 3.5 సంవత్సరాలు విని, ఏమండి 3.5 సంవత్సరాలు బోధ విన్నటువంటి ఈ ఇస్కరియోతు యోధా
ఎందుకని మరి అపవాది యొక్క ఆలోచనకు చెవియొగ్గాడు? ఆలోచించండి. మనం జాగ్రత్త పడటానికి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాసి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు మిగతా 11 మంది శిష్యుల్లాగానే 3.5 సంవత్సరాలు ఈయన యేసయ్య పిలుపుని అందుకొని సమస్తాన్ని విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో మిగతా 11 మంది వలె ఇతను కూడా నడిచాడు. ఇతను కూడా చక్కగా పరిచర్లో ఉన్నాడు, సువార్త ప్రకటించాడు. కానీ ఇతని హృదయములో అపవాది ఆలోచన పుట్టించాడు. ఈ అపవాది ఆలోచన పుట్టించాడు. అపవాది ఆలోచన, ఇప్పుడు ప్రధాన యాజకులు అతన్ని కలిశారు. ఇదిగో యేసు ప్రభుని అప్పగిస్తే నీకు ఏం కావాలో చెప్పు, మేము ఇస్తామన్నారు. అతను మరి అతనికి అర్థమేంటది కదా, యేసు ప్రభు అంటే నన్ను రక్షించాడు, నాకు సుబోధలు చేశాడు, 3.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఆయన రొట్టెలు చేపలు పంచిపెట్టాడు, తిన్నాము. ఇప్పుడు నేను ఎలాగైనా అప్పగించాలి అని ఆలోచన రావాలి కదా. అంటే అపవాది అలాంటి ఆలోచనను రాకుండా చేస్తాడు, బ్లాక్ చేసేస్తాడు, కృతజ్ఞతను లేకుండా చేసేస్తాడు, కృతజ్ఞత లేకుండా చేసేస్తాడు. ప్రియ దైవజనాంగమా, ఈ అపవాది హృదయములో చెడ్డ ఆలోచన పుట్టించేవాడుగా ఉన్నాడు. ఇస్కరియోతు యోధాకి అపవాది తన హృదయములో ఒక చెడ్డ ఆలోచన పుట్టించాడు. అయితే ఇస్కరియోతు యోధ దాన్ని గ్రహించలేకపోయాడు. గ్రహించలేక యేసు ప్రభునే 30 వెండి నాణాలకు అమ్మేశాడు. చివరికి తను పొందకున్నటువంటి భయంకరమైన నష్టాన్ని పొందాడు. కాబట్టి ఇస్కరియోతు యోధాలో అపవాది ఆలోచన పుట్టించాడు. శిష్యుడే, కానీ అపవాది పుట్టించాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలమే. అప్పుడప్పుడు మన హృదయంలో కూడా అపవాది ఆలోచన పుట్టిస్తాడు. అందుకని మన హృదయాన్ని జాగ్రత్త చేసుకుందుముగాక. మనకొచ్చిన ఒక ఆలోచన మీకు అర్థమవుతాడు చెప్తున్నా క్యాజువల్గా. దశంభాగం ఆయన దగ్గర 5,000 ఉంది. ఆయనకి ఏమనిపించిందంటే ఈ 5,000ల్లో 2,500 ఏమో మీటింగ్ పెట్టి అందరికీ మాంసం చేసి పెడదాం, 2,500 ఏమో పేదవాళ్ళకి ఇద్దాం, లేకపోతే 1,000 పేదవాళ్ళకి ఇద్దాం, 500 1,000 రూపాయలు దైవజనులకి ఇద్దాం. కానీ దశంభాగం అనేది మీరు ముట్టకూడదు. 9 రూపాయలు మంది, 1 రూపాయి దేవుంది. నువ్వు సంపాదించే ప్రతి దాంట్లో 9 రూపాయలేమో నీది, 1 రూపాయి దేవుంది. ప్రతి 10 రూపాయల్లో 9 రూపాయలు నీది, 1 రూపాయి దేవుంది. నువ్వు దాన్ని ముట్టకూడదు. దాంట్లో ఏమున్నా నువ్వు తీసుకొచ్చి దైవ సేవకుల దగ్గర పెట్టేస్తే నీ దోషం అనేది నీకు ఉండదు. కానీ మనకి తెలియకువైపోయి అప్పుడప్పుడు తెలియకువైపోయి దుష్టుడు పుట్టించే ఆలోచన చేత ఇలాగ చేస్తారు. అపవాదే అట్లాంటి ఆలోచన పెట్టేది. ఇది మంది కాదు అన్నప్పుడు అది ఎక్కడ పడాలో అక్కడ పడేయాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఆలోచన పుట్టిస్తాడు. యోధా ఇస్కరియోతులో ఒక ఆలోచన పుట్టించాడు. అతని హృదయం చెడిపోయింది, అతని హృదయం సరైనదిగా లేదు. కాబట్టి అలాంటి ఆలోచన నీకు రాకుండా ఒకవేళ దుష్టుడు పుట్టించినా నీవు జాగ్రత్త పడుదువుగాక. హల్లెలూయా. 3వ మాట కూడా చూడండి. అపోస్తల కార్యాలు 8:21. అపోస్తల కార్యాలు 8:20. కాదు గనుక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యాలలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి
వీని చెడుతనము మానుకొని కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమిస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే సంభవం, పేతురు యోహాను అన్యజనులు అనేకులు మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందారు. పేతురు యోహాను వచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచితే వారిలో అనేకులు పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని పొందారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా సంఘం కట్టబడుతూ ఉంది. అనేకులు రక్షణ పొందుతున్నారు, పరిశుద్ధాత్మ పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరేంటంటే గారడి సీమోను అని. గారడి సీమోన్. ఈ గారడి సీమోన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అపోస్తుల దగ్గరకు వచ్చి, మీరు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకు పరిశుద్ధాత్మ వస్తుంది కదా, అది ఇదిగో మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, నేను డబ్బులు ఇస్తాను, కాబట్టి ఆ వరం నాకు కూడా ఇవ్వండి అన్నాడు. అంటే నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి అని డబ్బులు పెట్టి ఆ వరాన్ని కొనాలనుకున్నాడట ఈ సీమోను. గారడి సీమోన్ అనే వ్యక్తి. చదువు 17 నుంచి చదువు. వీరు వచ్చి 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇవ్వండి. ఈ సీమోను డబ్బులతో దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. డబ్బులతో దేవుని వరాన్ని కొనుక్కో. పరిశుద్ధాత్మ అనేది వాక్యం ఏముంటుందంటే ఆయనకి విధేయులైన వారికి అనుగ్రహించబడు ఆత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరికి ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఎవరు ఆయనకి విధేయులవుతారో, ఆయనకు విధేయత, నీలో ఆయనకి విధేయత కనిపించాలి, అప్పుడు నీకు ఒక వరం ఇస్తాడు, పరిశుద్ధాత్మ వరం. గనుక ప్రియ దైవ జనాంగమా, నీలో విధేయతను నువ్వు కలిగి ఆయనిచ్చే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నువ్వు నడిపించబడుతూ, ఆత్మచేత దేవుని పోలికలోనికి మార్చబడుతూ, ఆత్మచేత నువ్వు బలం పొందుకుంటూ, ఆత్మచేత నువ్వు ఆదరణ పొందుకుంటూ, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో మనకు ధైర్యాన్ని, ఆదరణను, నిరీక్షణను కలిగిస్తుంది. అందుకని పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈ వ్యక్తి అది కొనుక్కుంటే వచ్చే వరం అనుకున్నాడు. ఇప్పుడు డబ్బులుంటే బట్టలు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే బండి కొనుక్కోవచ్చు, డబ్బులుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే ఏమైనా కొనవచ్చు. కానీ పరిశుద్ధాత్మను, రక్షణను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని ఇవి డబ్బు పెడితే వచ్చేవి కాదు. ఇవి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, దేవుని సన్నిధిలో మనము ఉండటం ద్వారా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొనటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఉచితమైన కృపావరము. హల్లెలూయా. అందుకని ఈ వరం నాకు ఇవ్వండి అని ఆయన అడిగితే వెంటనే దైవజనులు అంటున్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీవు నీ హృదయములో నుంచి ఈ చెడుతనాన్ని ఏమంటున్నారు, ద్రవ్యమిచ్చి సంపాదించుకోవాలని చూస్తున్నావు కదా, నీ హృదయము దేవుని దగ్గర సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొందుము, ప్రభువుని వేడుకొనుము. ఇతనికి చెడు హృదయం, చెడు మనసు వచ్చింది. ఆయన గారు ప్రార్థన చేస్తే వాళ్ళు
రోగులు పరచబడుతున్నారు. ఆయన గారు ప్రార్థన చేస్తే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. అదే నాకు కూడా కావాలంటే దేవుని పాదాలు పట్టుకొని వేడుకోవాలి. ఆయన వలె, పేతురు గారి వలె, యోహాను గారి వలె సమర్పించుకొని త్యాగం చేసుకొని ప్రభు కోసం బ్రతకాలి. అప్పుడు ఆయన ఇచ్చే వరం అది. కానీ ఈయన మాత్రం కొనాలనుకున్నాడు. కాబట్టి ఈయన చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో అన్నాడు. కాబట్టి ఈ సీమోనులో, గారడి సీమోనులో అలాంటి తలంపులు దుష్టుడు పుట్టించాడు. కాబట్టి అలాంటి దుష్ట హృదయము మనలోనికి రాకుండా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి, 4వ మాట, అపోస్తల కార్యాలు 11:23. వారిలో అగాబు అను ఒకడు. అపోస్తల కార్యాలు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షముగా చేరిరి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బర్నబా అనే ఒక వ్యక్తిని గూర్చి వాక్యంలో రాయబడి ఉంది. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రభువుని అంటే 3 మాటలు నేను చెప్పింది ఆపోజిట్గా చెప్పాను. అలాంటి మనలో ఉండకుండా జాగ్రత్త పడమని. ఈ చివరి మాట ఏంటంటే మనం ఎలా ఉండాలి. ఇక్కడ పౌలు గారు బర్నబా చెప్తున్నాడు, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండవలెనో. హల్లెలూయా. అంటే మన హృదయము స్థిరత్వం ఉండాలి. నీళ్ళవలే చంచలుడు. రూబేన్ అనే వ్యక్తిని గురించి ఉంటుంది. నీళ్ళవలే చంచలుడు. నీళ్లు కదిలిపోతుంటాయి, నీళ్లు నిలకడగా ఉండలేవు, ఎటు పల్లముంటే అటు వెళ్ళిపోతాయి. కాబట్టి నీళ్ళవలే నువ్వు చంచలుడివి. అలా ఉండకూడదు. మనం ఎలాగుండాలంటే స్థిరత్వము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. స్థిర హృదయముతో ప్రభువును మనము హత్తుకోవాలి. దేవుని సన్నిధిని హత్తుకోవాలి. దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండాలి. దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, మన హృదయాలను ప్రభువు మీద స్థిరపరుచుకోవాలి. మన హృదయాన్ని దేవుని వాక్యం మీద స్థిరపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దుష్టుడు ఒకవేళ ఏదైనా చెడు ఆలోచన పుట్టిస్తాడేమో, యూదా ఇస్కరియోతుకు పుట్టించినట్టు, లేకపోతే గారడు సీమోనుకు పుట్టించినట్టు మన హృదయాలు అస్థిరమై హృదయంలో స్థిరత్వం లేకుండా అయిపోతామేమో అని జాగ్రత్త పడాలని ఈ రాత్రి మరొకసారి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అందుకనే ప్రభు యొక్క రాకడలో మన హృదయము అనింద్యమైనవిగా ఉండునుగాక. ప్రభు యొక్క రాకడలో మన హృదయాలు అనింద్యమైనవిగా, పరిశుద్ధమైనదిగా మన హృదయం ప్రభు రాకడలో ఉండాలంటే ఎప్పుడైతే మనం ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని ఉంటామో, దేవుని మందిరాన్ని స్థిర హృదయంతో హత్తుకొని ఉంటామో, దేవుని వాక్యాన్ని స్థిర హృదయంతో హత్తుకొని ఉంటామో, అప్పుడు ఆ వాక్యము, ఆ దైవ సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధతలో నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి, ఇంకా పరిశుద్ధతలోనికి, ఇంకా పరిశుద్ధతలోనికి మనం నడవటానికి దేవుడు కృప మనకు చూపెడతాడు. కృప కలుగుతుంది. కాబట్టి కృపను పోగొట్టుకోకుండా, చేదైన వేరు ఏదైనా మొలిసి కృపను పోగొట్టుకుంటారేమో. చేదైన వేరు మన హృదయంలో చేదైన వేరు మొలిస్తే, భక్తిహీనత వస్తే
హృదయంలో దుష్టుడు ఆలోచన కలిగితే మన హృదయాలు పాడైపోతుంది. మన హృదయం గచ్చపొదలు ముళ్ళ తొప్పలు మొలిసి దేనికి పనికి రాకుండా అయిపోతుందని వాక్యం అంటుంది. గనుక మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకొని దుష్టుడు ఆలోచన మనకి ఎక్కడైనా పుడతాదేమో అని జాగ్రత్త చేసుకుంటూ స్థిర హృదయముతో మనం ప్రభుని హత్తుకొని ఉంటే నిశ్చయముగా ప్రభు రాకడలో మనం నిందారహితులుగా ఉండగలుగుతామో. ప్రభు రాకడలో ఎత్తబడి సమృద్ధి అయిన ప్రవేశం మనకు దొరుకుతుంది. రేపటి దినం మన మంచి మనస్సాక్షి కలిగి ఆయన రక్తమాంసాల్లో పాలుపంపులు పొందుతాము. కాబట్టి మనం స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొని ఉందుముగాక. మన హృదయాలలోనికి ఏ దుష్టుని ఆలోచన రాకుండా జాగ్రత్త పడుదుముగాక. ఈ మాటలు నా తండ్రి మన హృదయాలలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా. కృపగల తండ్రి, కనికరము కలిగిన ప్రభువా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మంచి దేవుడవయ్యా, గత సంవత్సరం మమ్మల్ని కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి శుద్ధీకరణ కూడికలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధానానికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అందరూ మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు. ఆయన రాకడలో మన హృదయాలు నిందారహితముగా అనింద్యమైనవిగా ఉండాలి అని, మన హృదయములో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తీసుకొని వస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోంచి దుర్విషయాలు తీసుకొని వస్తాడు. మన హృదయం అపవాది యోధా ఇస్కరియోతు హృదయములు ఎంతవరకే ఆలోచన పుట్టించాడు ఆయన అప్పగించాలని. గారడి సీమోనికి అపవాది ఆలోచన పుట్టించాడు దేవుని వరాన్ని ధనముతో కొనాలి అని. ఒకవేళ మన హృదయాలు కూడా తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారు వలన మందముగా ఉంటే మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ మందం, ఆ నిర్లక్ష్యం, ఆ నిర్లిప్తత ఈ రాత్రి ప్రభువా నాలోంచి తొలగించయ్యా. చురుకైనటువంటి మనస్సు నాకు దయచేయి నాయనా, చురుకైన హృదయం నాకు కలుగచేయి నాయనా. మీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా గ్లోరీ, గ్లోరీ. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. రేపటి దినం ఆయన శరీరములు, ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందినట్లుగా అయ్యా నా తండ్రి మిమ్మల్ని హత్తుకునే భాగ్యం నా హృదయాన్ని స్థిరపరచు నాయనా. పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా మీరు ఆకడలో నేను నా హృదయం అనింద్యమైనదిగా ఉండినట్లుగా, నిందారహితముగా ఉండినట్లుగా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. దైవమే స్తుతి నాయనా, స్తుతి నాయనా. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, త్రియేక దేవుడైనా యెహోవాను. కెరూబులు, సెరాపులు నిత్యము ఆరాధించుదురు.
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైన యెహోవాను. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన వలె మనం పరిశుద్ధముగా ఉండాలని కోరుకునే దేవుడు. నోరి నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను చేసినావే. త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైన యెహోవాను. ఆయన పరిశుద్ధుడైనలాగున మనమును పరిశుద్ధులమై ఉండాలని, ఆయన రాకడలో మన హృదయాలు అనింద్యమైనవిగా, పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా ఉన్నట్లు కాపాడబడాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. యోధా ఇస్కరియోతులో అపవాది ఆలోచన పుట్టించాడు. గారడు సీమోను హృదయంలో అపవాది దేవుని వరాన్ని ధనముతో కొనుక్కోవచ్చని ఆలోచన పుట్టించాడు. అపవాది యొక్క ఆలోచనలు నీలోనికి రాకూడనట్లు జాగ్రత్త పడమని వాక్యం అంటుంది. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించదనే. గ్లోరీ. నా నిర్జీవ క్రియలను పాడాలి. పరిశుద్ధాత్మలో ఫలించదనే. మేఘమధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినవే. మేఘమధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినవే. త్రియేక దేవుడైన
యెహోవాను. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచుందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. త్రియేక దేవుడైన యెహోవాను. నా నిర్జీవ క్రియలు రూపమాపే పరిశుద్ధాత్ముడు దుష్టుని యొక్క ఆలోచనలు, అపవాది ఆలోచనలు నాలోనికి రాకుండా జాగ్రత్త పరచమని వేడుకొనుచున్నామయ్యా. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. త్రియేక దేవుడైన యెహోవాను. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించదనే. మేఘమదనములు చేయలేని దివెన వర్షము కురిపించినావే. మేఘమదనములు చేయలేని దివెన వర్షము కురిపించినావే. త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరాపులు కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు. కామ క్రోధ లోప మోహ మలమాశ్చర్యములు జయించినవాడు. యేసయ్యా, నన్ను మీ వలె మార్చుకోండి నాయనా. మీరు ఆకడలో నా హృదయము మీ ఎదుట నిందారహితముగా పరిశుద్ధమైనదిగా కాపాడబడాలని మీరు కోరుకున్నందుకై స్తోత్రం. హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐక విచారము వలన
మందమైపోతాయేమోనని ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు ఈ స్తోత్రాలు. మా హృదయాలలో మత్సరము, అవివేకము యేసయ్యా మాలోనికి రాకుండా, తిండి వలన, మత్తు వలన, ఐక విచారాల వలన మేము మందమైపోకుండా మా హృదయాలలో పరిశుద్ధాత్ముడా చురుకైనటువంటి ఆత్మను మాకు దయచేయి. చురుకైన ఆత్మను దయచేయి. ఓ రిఖా బాబా బాబా, ఒక్కొక్క బిడ్డను దర్శించు నాయనా. యేసయ్యా వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడే, వాక్యం మమ్మల్ని దర్శిస్తున్నప్పుడే మా హృదయాలను సరిచేసుకోగలిగే మనస్సు యేసు యోధా ఇస్కరియోతులో ఇంతకు ముందు అపవాది ఆలోచన పుట్టించాడు. అందుకే 30 వెండి నాణేలకు యేసయ్యను నమ్మివేశాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే తిరిగాడు, అద్భుతాలు చూశాడు. కానీ తన మనస్సును, తన హృదయాన్ని, ప్రభువును స్థిరమైన హృదయంతో అందుకోలేకపోయాడు. కారణి సీమోను కూడా దేవుని వరాన్ని ధనముతో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయములో అలవి కానటువంటి మత్సరం ఉందేమో, మదమైపోయిందేమో, నిర్జీవ క్రియలు ఉన్నాయేమో. యేసయ్యా రాత్రి వాటిని తొలగించండి. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్థిర హృదయముతో హత్తుకునేటట్లుగా యేసయ్యా మీ కృప నాకు దయచేయి, మీ కృప నాకు దయచేయి. పరిశుద్ధాత్ముడా స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకునేటట్లుగా మీ సహాయము నాకు దయచేయి నాయనా. నా హృదయములో ఉన్న మందత్వాన్ని తొలగించయ్యా, మొత్తుబారిపోయినటువంటి స్వభావాన్ని తొలగించయ్యా, నిర్జీవ క్రియలను తొలగించయ్యా. హల్లెలూయా. యేసయ్యా నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. యేసయ్యా మీలో మమ్మల్ని ఫలింపచేయండి. పరిశుద్ధాత్మడా మీలో మమ్మల్ని స్థిరపరచండి. స్థిరమైన హృదయముతో మిమ్మల్ని హత్తుకోవాలని, మా హృదయాలలో ఉండే మందత్వాన్ని తొలగించుకోవాలని, మా హృదయాల్లో ఉన్నటువంటి చెడు తలంపులను, అపవాది పుట్టించే తలంపులను తొలగించుకోవాలని మీ రాకడలో మా హృదయాలు అనింద్యమైనవిగా ఉండాలని మీరు కోరుకొని మాతో మాట్లాడారు స్వామి. మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా. దైవమే స్తుతి 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 స్తుతి. ప్రభు మనకిచ్చిన మాటలన్నింటిని బట్టి 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. రేపటి ఉదయకాలపు బల్లారాధనలో ప్రభు తోడుగా ఉండి ఈ సమయంలో రాలేని బిడ్డలను కూడా ప్రభు కనికరించి పవిత్రపరిచి రేపటి బల్లకు ఒక్కొక్కరిని యోగ్యులుగా, అర్హులుగా సిద్ధపరిచి నడిపించున్నట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడా, జీవము గల తండ్రి నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా నా తండ్రి ప్రభా, తండ్రి ఈ సంవత్సరంలో ప్రభా, నూతన సంవత్సరంలో మొట్టమొదటి శుద్ధీకరణ కూటంలో ప్రభా మేమందరము కూడి చేరి ప్రభా నీ పాద పద్మాల చెంత ప్రభా మా శిరము వంచి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి మేము ప్రార్థించి స్తుతించి ప్రభా
మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని ఉండగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఒక్కొక్కరినిగా మీరు కడగండి ప్రభా. తండ్రి ఆత్మ చేత కడగండి ప్రభా, అమూల్యమని రక్తముతో కడగండి ప్రభా. గొప్ప శుద్ధీకరణ మీరు కలుగు చేసినందుకు మీకు స్తోత్రము నాయన, స్తోత్రం యేసయ్యా ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. నైనా తండ్రి పరిశుద్ధాత్మ కూటము ప్రభా, ప్రారంభం నుంచి తండ్రి నైనా ఇంత మట్టుకు ప్రభా మీరు తోడయుండి ప్రభా మీ ఆత్మ సారథ్యములో మీరు ఆశీర్వాదకరంగా మహిమకరముగా జరిగించి ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రము నాయనా, స్తోత్రం యేసయ్యా ప్రభా, మీకు స్తోత్రములు నాయనా, స్తోత్రము నా తండ్రి. నైనా నీ దీన దాసుని ప్రభా మీరు మరుగుపరచి ప్రభా కూడి చేరి ఉన్న నా తండ్రి మా అందరితో మీరు మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రము నాయనా. యేసయ్యా నా తండ్రి నైనా, యేసయ్యా మేము ప్రభా నా తండ్రి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని ప్రభా తండ్రి, స్థిర హృదయం కలవారమై ఉండాలని మీరు ఆశించి ప్రభా ఈ శుద్ధీకరణ కూటంలో తండ్రి నాయనా యేసయ్యా నా ప్రభా మీరు పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు ప్రభా తండ్రి ఎదుట ప్రభా నా తండ్రి నైనా పరిశుద్ధమును అనింద్యమును కలిగిన మంచి మనసు, స్థిరమైన మనసు కలిగి ఉండాలని మీరు మీరు మమ్మల్ని స్థిరపరచుటకై ప్రభా ఆత్మస్వరూపిగా మా మధ్యలోకి దిగి వచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. నైనా నువ్వు పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు తండ్రి ఎదుట మేమందరము కూడా ప్రభా పరిశుద్ధతలో ప్రభా అనింద్యతలో ప్రభా నా తండ్రి స్థిరమైన మనసు కలిగి ప్రభా నా తండ్రి ఎదుర్కొనుటకు మా అందరికీ కృపదయ చేయమని వేడుకుంటున్నాము నాయనా. మీకు స్తోత్రమేసయ్యా ప్రభువా, మీకు స్తోత్రము నాయనా. యా నా తండ్రి మేము పరిశుద్ధమైన మనసు కలిగి అనింద్యము కలిగి ఉండాలని ప్రభా ప్రేమ కలిగి ఉండాలని మీరు కోరుకున్నారయ్యా. ఒకని ఎడల ఒకను ప్రేమ కలిగి ప్రభా ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రభా స్థిరమైన మనసు కలిగి ఉండాలని ప్రభా మీరు కోరుకున్నారయ్యా. ఆ దిశగా ప్రభా మా జీవితాలు ఆ వాక్యాన్ని మాలో నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా దిశగా మీరు మమ్మల్ని నడిపించండి నాయనా తండ్రి. నీ కృప చూపించండి అయ్యా, కృప చూపించండి ప్రభా తండ్రి. నైనా మీరు ఆలోచన చెప్తారని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అవును తండ్రి నైనా నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానని సెలవిచ్చావు ప్రభా. అయితే ప్రభా మాలో కొందరు ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా తండ్రి అపవాది ఆలోచనలకు ఎందరైతే ప్రేరేపించబడి నడిపించబడుతున్నారో ప్రభా మీరు కనికరించండి ప్రభా, కనికరించండి అయ్యా. యూదా వలె ప్రభా అపవాది చేత ఒక్కరి హృదయం ప్రేరేపించబడకూడదు ప్రభా. వాడి క్రియలు వాడి ఆలోచనలు అన్నీ కూడా మీరు దహించండి ప్రభా, కాల్చివేసేయండి ప్రభా. అయ్యా సంఘ బిడ్డలందరూ కూడా యేసయ్యా మీ ఆలోచన చేత మాత్రమే నడిపించబడాలి ప్రభా, మీ ఆలోచన చొప్పున మాత్రమే జీవించాలి, అడుగులు వేయాలి ప్రభా. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి అయ్యా, అపవాది ఆలోచనలు లయపరచండి నాయనా. మీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీ కృప చూపించండి ప్రభా, నీ బిడ్డలపై మీ దృష్టి నిలపండి ప్రభా, నీ బిడ్డలకు మీ ఆలోచన చెప్పండి ప్రభా. యా దుష్టుని ఆలోచనలు దూరము చేయండి ప్రభా. మీకు స్తోత్రము నాయనా, స్తోత్రం యేసయ్యా. ప్రార్థన ఆలకించువాడా సహాయము దయచేయండి ప్రభా. యా మీ కృప చూపించండి ప్రభా. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ప్రభా విధేయత కలిగి ఉండాలని నువ్వు కోరుకున్నావు ప్రభా తండ్రి. నైనా వినయము కలిగి విధేయత కలిగి నడుచుకుని భాగ్యం ఇక్కడ కూడి చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. విధేయత కలిగిన ఆత్మ ప్రతి వానిపై మీరు కుమ్మరించండి నాయన. పరిశుద్ధాత్మతో నిండుకొని నీ రాజ్యము కొరకు వేచి ఉండే భాగ్యము దయచేయండి అని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని సెలవిచ్చి ఉన్నావయ్యా. నిశ్చయముగా విధేయత కలిగి నైనా నీవిచ్చు వరము పొంది ఆ రాజ్యములో నీతో ఉండే కృప నైనా ఇక్కడ కూడి చేరున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా మీకు స్తోత్రం నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా తండ్రి. నైనా ఏ విధము చేతన తండ్రి అయిన ప్రభు నీ ఆలోచన చేతనే నడిపించబడే కృప దయచేయండి నైనా. గారెడి సీమోను వలె ప్రభా
యూదా ఇస్కరియోతు యూదా వలె ప్రభా ఏ ఒక్కరు కూడా ప్రభా అపవాది ప్రేరణకు లోను కాకూడదు నాయన. నేను మా జీవితాలన్నిటిలో ఎక్కడ కూడా శత్రు చోటు ఉండకూడదు ప్రభా. యేసయ్యా ఈ సంవత్సర ప్రారంభము దినములలో ప్రభా తండ్రి నీ ఆలోచన చేత ప్రభా అంతమ వట్టుకు నన్ను మమ్మల్ని అందరిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చేత నడిపించండి నాయన, నీ దయచేతనే మమ్మల్ని నడిపించండి నాయన. అపవాది క్రియలు లయపరచండి నాయన, వాడి ఆలోచనలు నిర్మూలన చేయండి నాయన, దహించి వేయండి నాయన. ఏ హృదయం వాడి వేలుబడి చేయకూడదు ప్రభువా, సహాయము దయచేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ ఆలోచన చేతనే, నీ ప్రేరణ చేతనే, నీ కృప చేతనే ప్రభా మమ్మల్ని అందరిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయనా. యా నా తండ్రి నాయనా, ఏ విషయంలోనైనా ప్రభా నీ సన్నిధిని హత్తుకొని ఉండాలని, నీ సన్నిధిలో స్థిరపడి ఉండాలని కోరుకున్నావు ప్రభా. యా నిన్ను హత్తుకొనుట్లో స్థిరత్వము కలిగి ఉండాలని కోరుకున్నావయ్యా ప్రభా. నీ కృప చూపించండి అయ్యా, కృప చూపించండి ప్రభా. యా బర్నబా ప్రభా తండ్రి నైనా మీరు అనుగ్రహించిన కృపను బట్టి సంతోషిస్తున్నాడు ప్రభా. అవునయ్యా, అట్టి కృప మాకును మీరు దయచేయండి ప్రభా. ఆ కృప కలిగి నిన్ను హత్తుకొని తండ్రి, నిన్ను హత్తుకొని ప్రభా స్థిర మనస్సు కలిగి నడిపించబడుటకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. యేసయ్యా మీరు వచ్చినప్పుడు ప్రభా మేము మిమ్మల్ని ఎదుర్కొనే స్థిర మనస్సు మాకు దయచేయండి ప్రభా. ఎక్కడ కూడా ఈ లోకమాలని మమ్మల్ని అంటకుండగా యా మా సంఘ బిడ్డలందరినీ, నన్ను మమ్మల్ని మా జీవితాల్లో నీ పరిశుద్ధతను ప్రభా నీకు విధేయత కలిగి నడిపించబడుతూ ప్రభా నీ వాక్యాన్ని హత్తుకొని, నీ సన్నిధిని హత్తుకొని ప్రభా నడిపించబడుటకు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయనా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రము నా తండ్రి నాయనా. మాలో ఏ ఒక్కరిని కూడా యేసయ్యా మీరు దాటి వెళ్ళొద్దు ప్రభా. అయ్యా మీరు దాటి వెళ్ళొద్దు నాయన. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి నాయన. నీ మహిమలో మమ్మల్ని చేర్చుకోండి ప్రభా. ఏ ఒక్కరు కూడా శత్రు చేతిలో చిక్కబడకూడదు ప్రభా. అయ్యా నా తండ్రి నాయనా, ఈ సంవత్సర ప్రారంభంలోనే మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీవే మా తండ్రివై మమ్మల్ని పాలించండి నాయన, నడిపించండి నాయన. ప్రతికూలతలన్నీ తొలగించండి నాయన. నిత్యము నీ కృప చేత మమ్మల్ని నింపండి ప్రభా. తండ్రి నీ కృప చేతనే నూతన సంవత్సరంలో మీరు చేసిన వాగ్దానం ప్రభా నేను మిమ్మల్ని విస్తరింప చేస్తానన్నారు ప్రభా. యా నిశ్చయముగా ఆత్మీయతలో ప్రభా మీరు ఆశీర్వదించి అభివృద్ధి కలుగు చేయండి, ఆత్మీయతలో స్థిరపరచండి, బలపరచండి, మహిమలో నీతో ఉండే కృప దయచేయండి ప్రభా. రేపు దినము జరుగుతున్న సకల కోటి పరిశుద్ధుల పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరంగా మహిమకరముగా జరిగించండి నాయన. నా మా జీవితాలన్నిటినీ కూడా నీ రక్త మాంసాలు పాలు పంపులు పొందుటకు యోగ్యతను అర్హతను మీరు మాకు దయచేయండి ప్రభా. నీ రక్త మాంసాలు పాలు పంపులు పొందుచున్నప్పుడే నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి నాయన, నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. రేపు దినము జరుగుతున్న సకల కోటి పరిశుద్ధుల పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరంగా మహిమకరముగా మీరు జరిగించండి. మందిరంలో జరుగుతున్న ఆరాధనలో పరిశుద్ధాత్మ తండ్రి మీరు తోడై ఉండండి ప్రభా. నీ దీన దాసుని కూడా మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయనా. ఇంత మటుకు ఈ శుద్ధీకరణ కూటాన్ని మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. యా నీ దీన దాసుని కూడా మీరు మరుగుపరిచి వాడుకున్నందుకు మీకు స్తోత్రం. ఇంకను కృపతో, ఇంకను నూతన బలముతో, నూతన అభిషేకముతో నింపి బలపరిచి వాడుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము తోడై ఉండి మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరలా రేపు ఉదయకాలం